హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే సున్నుండలు చేశానండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సున్నుండలు చేద్దామని చెప్పేసి, కానీ కుదరలేదు. ఇంకా మా అబ్బాయి నెయ్యి దొరక్క చేయడం అయితే కుదరలేదు. నెయ్యి మా అబ్బాయి అయితే ఒంగోలు నుంచి ఈ మధ్య తీసుకొస్తున్నాడు కాబట్టి, అమ్మ నాకు సున్నుండలు చేసి ఇవ్వమంటే నేనైతే అరకేజీ మినపప్పుతో సున్నుండలు చేశానండి. బెల్లం ఎంత వేసాను, నేను ఎలా చేశాను అనేది, మినపప్పు ఎన్ని వేసాను, బెల్లం ఎంత వేసాను అనేది నేను కరెక్ట్ కొలతలతో అయితే సున్నుండలు చేశాను. చూసారు కదండి చక్కగా అర కేజీకి 50 సున్నుండలు అయితే అయినాయండి. అంటే ఈ సైజు, మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు, మనం తినేదాన్ని బట్టి సైజులు చేసుకోవచ్చండి. ఇవి ఎక్కువ తినకూడదు కాబట్టి చిన్నవి చేసుకుంటేనే మంచిదని చెప్పేసి నేనైతే చిన్నవి చేశాను. చూసారా ఎలా అంటే మన చేతికి మోయినంగా, అంటే మాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేనైతే సున్నుండలు ఇలా చేశానండి. ఇప్పుడైతే నేను సున్నుండలు ఎలా చేశానో చూసేద్దాం. ఇప్పుడు మినపప్పు అర కేజీ మినపప్పు తీసుకున్నాను కదండి. అర కేజీ మినపప్పు సన్నటి మంట పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. అస్సలు పెద్ద మంట అస్సలు పెట్టకూడదు. పెద్ద మంట పెట్టారంటే మాడిపోతాయి. చాలా సిమ్లో పెట్టి ఇలా దోరగా మనకి కావాల్సినట్టుగా వేపుకోవాలండి. చూసారా ఒక్క పప్పు అయినా మాడిపోయిందా లేదు? నా పని నేను చేసుకుంటూ పొయ్యి కాడిగా సిమ్లో పెట్టేసి ఇలా వేపుకున్నానండి. ఇప్పుడైతే మినపప్పు అయితే వేగిపోయినాయండి. ఈ మినపప్పును పక్కన పెట్టేసుకుందాం, ఎందుకంటే చల్లారాలి కదా. ఈ లోపల బెల్లం ఎంత తీసుకున్నాను, అర కేజీ మినపప్పుకి అరకిలో బెల్లం గడ్డ అయితే తీసుకున్నానండి. నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడతాను. తెలుసు కదా, కేజీ శుద్ధి ఉంటుంది. ఆ గడ్డ తీసుకొస్తాను. నాకు కావాల్సినంత తురుముకొని వాడుకొని మిగతా ఇలా పక్కన అయితే పెట్టేస్తాను. మా ఇంట్లో కాటా ఉంది కాబట్టి నేనైతే తూకం అయితే వేసుకొని ఇలా సన్నగా చాకుతో తురుముకున్నానండి. ఇప్పుడు ఈ తురుముకున్న బెల్లాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మినపప్పు చల్లారిపోయినాయి కదండి. మినపప్పు చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా అంటే మెత్తగా కాదు. ఇప్పుడు అరకిలో పప్పు 2 సార్లుగా పట్టుకోవాలండి, ఎందుకంటే మొత్తం జార్లో మిక్సీ జార్లో పట్టవు కదా. చూసారు కదండి, కొంచెం రవ్వగా ఉంటేనే సున్నుండ అనేది బాగుంటుంది. ఎందుకంటే మరీ మెత్తగా వేసుకున్నారంటే నోటికి చుట్టకొస్తుంది. అందుకని చెప్పేసి లైట్గా రవ్వగా పట్టుకోవాలండి. ఈ రవ్వగా పట్టుకున్నది అయితే ఇప్పుడు దీసులో పోసేసుకుందాము. రెండోసారి కూడా చెప్పాను కదా, రెండోసారి అంటే అరకిలో పప్పు ఒకసారి మిక్సీ జార్లో పట్టవని. ఇప్పుడు రెండోసారి పట్టింది కానీ డీసీలో పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు తురుము పట్టిన అర కేజీ బెల్లం, అంటే నేనైతే అరకిలో తీసుకున్నాను తురుము బట్టి. తీపి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు తురుము పట్టిన బెల్లాన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మినప్పిండి ఆ పిండిలో వేసేసుకోవాలి. పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలా. అంటే షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే అరకిలో బెల్లం అయితే వేసాను. చూసారండి, బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే బెల్లం ఇప్పుడు ఇంతకుముందు అంటే పల్లెటూళ్ళల్లో కింద నీళ్ళల్లో అయితే రోట్లో దంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఇద్దరి మీద ఉంటాం కాబట్టి ఏం రోట్లో దంచుతామండి. అందుకని ఆ బెల్లం తుడుంబట్టిన బెల్లము పిండి 2 కలిపేసి బాగా మిక్సీ పట్టుకుంటే అప్పుడు 2 కలిసిపోయి చూసారు ఎంత బాగా వచ్చింది పిండి అయితే మాత్రం. ఇప్పుడు దీనైతే బాండీలో తీసుకున్నాను నేను, ఎందుకంటే తర్వాత డీస్లో తీసుకుంటాను. చూసారా బెల్లం వేసిన తర్వాత రంగు అయితే మారిపోయింది. మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇలా రవ్వగా అంటే రవ్వగా ఉంటేనే బాగుంటుందండి సున్నుండ అనేది. ఇది కూడా మళ్ళీ 2 సార్లు అయితే పట్టుకోవాలి, ఎందుకంటే జారి చిన్నది కాబట్టి మొత్తం ఒకేసారి పట్టదు. అందుకని మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని డీస్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము. సున్నుండలు చేయాలంటే నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ సరైన నెయ్యి దొరక్క ఇన్ని రోజులు ఆగాను. చూసారు కదండి, ఇలా పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇలా రవ్వగా వచ్చింది కదా, రవ్వగా వచ్చిందాన్ని ఓ డీస్లో పోసేసుకొని ఇప్పుడైతే నెయ్యి తీసుకుందామండి. నేను కొంచెం బెల్లం అయితే తీసానండి, ఎందుకంటే మా వారికి కొంచెం షుగర్ ఉంది కాబట్టి కొంచెం బెల్లం అయితే చూపిస్తున్నాను కదా, ఈ బెల్లం అయితే తీసాను. ఇప్పుడు ఈ డీసీలో పోసిన బెల్లం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి డీసీలో పోసాం కదండి. ఇప్పుడు నెయ్యి అయితే గడ్డగట్టి ఉంటుంది కాబట్టి లైట్గా వేడి చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని అయితే మాత్రం చేత్తో బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే అక్కడక్కడ ఎక్కడన్నా అంటే బెల్లం ముద్దల్లాగా ఉంటుంది మిక్సీ పట్టాం కాబట్టి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు నేనైతే మాత్రం నేను నెయ్యి వేస్తే తినను కాబట్టి చూస్తున్నాను, నేను నెయ్యి తిన్నాను. అందుకని చెప్పేసి నాకైతే ఒట్టి పిండి తిందామని కాస్త అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేడి చేసిన నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఒకేసారి పోయడానికి ఎంత పడుతుందో మనకు తెలియదు కదా.
కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నేనైతే మాత్రం నెయ్యి అనేది కొంచెం వేడి ఎందుకు చేసి వేస్తానంటే బెల్లం అనేది కొంచెం ఆ వేడికి కరుగుద్ది కాబట్టి ముద్ద చేసుకోవడానికి కూడా బాగా వస్తుందని చెప్పేసి నెయ్యి అయితే నేను వేడి చేసి వేస్తానండి. ఒక్కో రకంగా చేస్తాను. నేను చేసే విధానం అయితే ఇలా చేస్తాను. అలా నెయ్యి వేడి చేసి వేస్తే ముద్ద చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ముద్ద చేసుకోవడానికి అవసరమైనంత నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి. ఒక్కసారిగా నెయ్యి అయితే పోయకూడదు. ఈ సున్నుండలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్నవి చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తినకూడదు కాబట్టి చిన్నవి చేశారనుకో పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు, ఎగుడు కొట్టకుండా ఉంటాయి. చూసారు కదండి సున్నుండ అయితే ఎంత చక్కగా వచ్చిందో. నేనైతే ఇలా చేస్తానండి. మరి మీరే ఎలా చేస్తారో ఒకసారి వీడియో చూసి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. హైప్ నొక్కండి. మా వీడియోలు ఇంకో నలుగురు చూపిస్తాయి. ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసాను. ఎందుకంటే మధ్యలో మనకి చెప్పాను కదండి, నెయ్యి మొత్తం ఒకేసారి పోసుకుంటే మనకు అస్సలు కుదరదని కొంచెంగా నేను నెయ్యి ఎంత వేసాను అనేది కొలత నాకు అదైతే కరెక్ట్ కొలత చెప్పలేను. కానీ మనకి ముద్ద కావాల్సినంత పోసుకోవాలండి. ఒక పావు కిలో పట్టింది అనుకుంటాను నెయ్యి. చూసారు కదండి సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. నేను కరెక్ట్ కొలతలతో సున్నుండలు నేను ఎలా చేశాననేది చూపించారు కదా. ఒకసారి మీరు వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. బాయ్ మరి.